నేనే గనక నిజంగా రాముడిని అడవికి పంపి సామ్రాజ్యం పొందాలని కోరుకుని ఉంటే నాకు క్రూర నరకాలు వస్తాయి. రాముడిని వనవాసానికి పంపడంలో నా ప్రమేయం ఉంటే సూర్యుడికి ఎదురుగుండా నిలబడి మలమూత్రములు విసర్జించిన వాడు ఏ నరకానికి పోతాడో నరకానికి పోతాను. నిద్రపోతున్న గోవుని కాలితో తన్నిన పాపాత్ముడు వెళ్ళి నరకానికి కడతాను. అంటే ఇవి చేయకూడదని అర్థం గుర్తుపెట్టుకోండి. మన కోసం చెబుతున్నాడు ఇన్ని పాపాలు. సూర్యుడికి ఎదురుగుండా నిలబడి మలమూత్రాలు విసర్జించరాదు. అందుకే ఇంట్లో లెట్టును కట్టుకునేటప్పుడు తూర్పు పడమర కాకుండా ఉత్తర దక్షిణాలకు ఉండేలా కట్టుకోవాలి. ఆ ప్లేటు తూర్పు పడమరలకేసి తిరిగి మలమూత్ర విసర్జన చేస్తే సర్వనాశనం అయిపోతాడు వాడు. చివరి రోజుల్లో రోగి అయితే వస్తాట. అవి పాపాలు చేయకూడదు. ఆవుని కాలితో తన్నకూడదు. అలాంటి పాపాత్ముడు ఆవుని నిద్రపోతూ ఉండగా కాలితో తన్నిన పాపాత్ముడు వెళ్ళే నరకానికి కడతాను. ఒక యజమాని తన దగ్గర పనివాడిని పెట్టుకుని వాడి చేత గొడ్డు చాకిరీ చేయించుకుని జీతం సక్రమంగా ఇవ్వకుండా ఏడిపించి వాడిని బాధ పెడతాడే, అటువంటి యజమాని వెళ్ళే నరకానికి కడతానన్నాడు ఏకంగా ఆయన. కాబట్టి జీతం సక్రమంగా ఇవ్వాలి. ఎవరు చాలామంది ఏడిపిస్తారు పనివాళ్ళని, అది మహాపాపం. గర్వంగా చెబుతున్నారు. ఎవడేమనుకున్నా సరే, నేను నా దగ్గర పనిచేసేవాడికి 30వ తారీఖుకే జీతం ఇచ్చేస్తాను పోతానన్నాడు ఆయన. రాజునికి ద్రోహం తలపెట్టినటువంటి పౌరుడు పొందే నరకానికి పోతాను. ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించే రాజులు కొందరు ఉంటారు. అటువంటి వాడికి ద్రోహం తలపెడితే వాడు కుంభీపాకంలో పడతాట. ఆ నరకం నాకు వస్తుంది. ప్రజలని పట్టించుకొని రాజుగారు నరకానికి పోతాడే, ఆ నరకానికి పోతాను. ఉపవాసాలతో నియమాలతో యజ్ఞానికి సాయం చేసిన ఋత్విక్కులకి దక్షిణ ఇవ్వకుండా ఏడిపించేటటువంటి యజ్ఞం చేసుకున్నవాడు ఏ నరకానికి పోతాడో నరకానికి పోతాను. ఇలా రకరకాల ఒట్లు పెట్టుకున్నాడు ఆయన. గురువులను అవమానించే కొందరు దుర్మార్గులు ఉంటారు. కొద్ది రోజులు గురువుగారిని వెంటబడి ఆ తర్వాత ఏ కారణం చేతనో గురువులని తిట్టడం మొదలెడతారు కొంతమంది. అటువంటి పాపాత్ములు ఉన్నారే, వాళ్ళు ఏ నరకానికి పోతారో ఆ నరకానికి